అనుకుంటున్నాను నేను. సో ఈ ఐడియా చేసినప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పే నామ్స్ ఏమైనా ఉన్నాయో మీరు సేమ్ అదే స్టోరీ లైన్ కనీసం రెడ్ వాడుతున్నారు, క్యాస్టింగ్ కొత్త క్యాస్టింగ్ రిలేటివ్గా కొత్త క్యాస్టింగ్ వాడుతున్నారు. సో అగేన్స్ట్ ఆల్ నామ్స్ చేసిన సినిమా అనుకోవాలి ఇది ఒక రకంగా. సో ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు ఈ థిన్ లైన్ కాకుండా ఏదైనా ఎక్స్ట్రా ఎలిమెంట్ కానీ ఏంటి ఏముంది ఇందులో? అంటే సార్ ఈ సినిమా సబ్జెక్ట్ ఇప్పటివరకు వచ్చిన స్పోర్ట్ ఫిల్మ్స్ అన్ని, సో యాక్టర్ వచ్చేసి స్ట్రగుల్ అవుతాడు, ఫైనల్ గా ఇండియాకి ఆడి గ్లోరిఫైయింగ్ ఎండింగ్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ లో కొత్తదనం ఏంటంటే గ్లోరిఫైయింగ్ ఎండింగ్ తర్వాత ఒక ప్లేయర్ లైఫ్ ఏమవుతుంది. సో ఇండియాకి ఆడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అతను ఫేమ్ లో ఉన్నప్పుడు అందరు గుర్తుంటాయి, అందరూ అతను ప్రేజ్ చేస్తాం, అన్ని చేస్తాం. ఎప్పుడైతే అతను ఫేడ్ అవుట్ అయ్యాడో, ఆ గేమ్ నుంచి బయటకు వచ్చాడో, అతని లైఫ్ ఏమవుతుంది, పర్సనల్ లైఫ్ ఏమవుతుంది, అతను స్ట్రగుల్ ఏంటి అనేది ఈ ఫిల్మ్ పోర్ట్రే చేస్తుంది. ఏ ఫిల్మ్ స్టార్ ఇస్తారు ఇండియాలో. సో ఈ సినిమాని కంపేర్ చేస్తే మీరు బాగ్ మిల్కా బాగ్ ఫిల్మ్ తోటి ఆ ఫిల్మ్ తో కంపేర్ చేయొచ్చు. సో దాంతో పాటు దీంట్లో ఒక లవ్ స్టోరీ ఉంది కంప్లీట్ గా, ఒక ఇంటర్లైన్ గా లేరు, ఒక లవ్ స్టోరీ ఉంది కంప్లీట్. ఒక 15 years ఒక ఈ రెండు యాక్టర్స్ ఎవరు హీరో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో 15 years కలుసుకోకుండా వాళ్ళ లవ్ స్టోరీ అట్లానే వాళ్ళు లవ్ అలానే ఉంటుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ ఫిల్మ్ అనేది కొత్త స్టోరీ తీసుకున్నాం. అంటే మీరు ట్రైలర్ చూసి 30% చూసారు. సో ప్లేయర్స్ లైఫ్ ఆఫ్టర్ ఇండియా ఆడిన తర్వాత ఏమవుతుంది అనేది మేజర్ ఫిల్మ్ కాంటెంట్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక నా పర్సనల్ అకాడమిక్ క్వశ్చన్ ఇది. చాలా మంది కొన్ని సినిమాలు ఈ మధ్యలో అలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అని చెప్పి పోస్టర్స్ మీద నేమ్స్ వేస్తూ ఉంటున్నారు. అసలు ఏంటి, ఎలా అప్రోచ్ అవుతారు, అసలు ఏంటి దీని ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు ఏ రకంగా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ సినిమాకి? అంటే సార్ సినిమాకి హెల్ప్ఫుల్ కాదని ప్రతి ఈ కాంటెంట్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాంటెంట్ లో తీసాం సార్. ఆల్మోస్ట్ 6-7 years కష్టపడి రైటింగ్ లో చేసి 4.5 years షూట్ తీసాం సార్. వచ్చిన అవుట్పుట్ తర్వాత ఇదంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూకే స్టైల్ ఆఫ్ మేకింగ్ లో తీసాం సినిమా. సో ఇంటర్నేషనల్ ఈ ఆడియన్స్ కి ఎలా దీన్ని పోర్ట్రే చేయాలి అని ఒక ప్లాన్ లో వచ్చిన ఐడియానే ఫిల్మ్ ఫెస్టివల్ ఐడియా. సో ఫిల్మ్ ఫెస్టివల్ ఐడియా అనేది ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్ కి ఒక వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ లో ఉన్న వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ ఇస్తో ఆ డీటెయిల్స్ మనం ఫిల్మ్ పంపిస్తే వాళ్ళు రివ్యూ చేసి వాళ్ళకి సెలెక్ట్ అవుతుందా లేదా చూస్తుంది సార్. ఆల్మోస్ట్ మీకు పంపించిన అన్ని ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 14 దాంట్లో 46 awards వచ్చేది, అన్ని డిపార్ట్మెంట్ లో వచ్చేది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అవార్డుల మీద ఇంకొక క్వశ్చన్. రైట్ సార్. ఇప్పుడు ఇన్ని అవార్డులు మీరు అనౌన్స్ చేశారు కదా, తెలుగు వాళ్ళకి ఒక కొంచెం ఇది ఉంది, ఇట్లా అవార్డులు వచ్చారంటే ఇది ఆర్ట్ ఫిల్మ్ ఏమో, ఇది కమర్షియల్ సినిమా కాదేమో, ఇది థియేటర్ లో చూడడానికి అవదేమో అని అనుకుంటుంటారు కదా. మరి మీరు ముందే ఇట్లా అవార్డు లేవడం వల్ల అది మీకు మైనస్ అని అనుకోవట్లేదు? లేదు సార్, నాకు మా ప్రొడక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ సార్. అంటే ఇది ఆర్ట్ ఫిల్మ్ అంటే ఆర్ట్ ఫిల్మ్ కాదు సార్ ఇది. సో దీంట్లో కావాల్సిన 6 songs, సినిమాలో 6 songs ఉన్నాయి, కావాల్సిన ఎలివేషన్స్ ఉన్నాయి గేమ్ లో. సో అందరి ఆడియన్స్ కి క్యాటర్ అవుతుంది సార్ సబ్జెక్ట్ అంతా. సో ఇది జస్ట్ ఆర్ట్ ఫిల్మ్ కేటగిరీ లేదు. ఎందుకు అంటే మేము ఫిల్మ్ ఫెస్టివల్ అప్రోచ్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ గా తీసుకెళ్ళడం కోసం. సో ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు ఒక హ్యాపీ స్మైల్ తోనే వెళ్తాడు, అది ప్రామిస్ చేస్తున్నాను. అందరికి ఇది కనెక్ట్ అవుతుంది సార్, ఆల్ ఏజ్ గ్రూప్స్ కి. మరి ఇన్నాళ్ళు ఎందుకు రిలీజ్ చేయకుండా ఇలా పెట్టుకున్నారు సార్? మేము ఎక్కడ పెట్టుకోలేదు సార్. ఆల్మోస్ట్ 6 years నుంచి వర్క్ నడుస్తూనే ఉంది సార్. మేము ఎక్కడ వర్క్ గురించి ఆగలేదు. షూట్ ఆల్మోస్ట్ 4.5 years షూట్ చేసాము. దాని ముందు ప్రీ ప్రొడక్షన్ 1.5 years షూట్ చేసాం. కంప్లీట్ గా ఏంటంటే ఆ క్యారెక్టర్ ని ఎలా మేము క్యాచ్ చేయాలి, అతని బ్యాక్గ్రౌండ్ 1985, 87, 89 లో సౌత్ ఏషియన్ గేమ్స్ పార్టిసిపేట్ చేశాడు. ఆ గేమ్ ఎలా పోర్ట్రే చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, కాస్ట్యూమ్ నుంచి ఆర్ట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ చేయడం, తర్వాత యాక్టర్స్ చూస్ చేసుకొని చాలా టైం తీసుకున్నాను. బికాస్ ఆల్మోస్ట్ 4 years డెడికేషన్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది యాక్టర్స్ అంతా. సో అందువల్ల వాళ్ళ కమిట్మెంట్ గురించి వెయిట్ చేయడం, తర్వాత వాళ్ళతో 6 months వర్క్ షాప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫిల్మ్ షూట్ ఫినిష్ అయిన తర్వాత మ్యూజిక్ ఆల్మోస్ట్ మేము ఒక 8-9 months స్పెండ్ చేసాం. సో బుదాపెస్ట్ లాంటి పెద్ద ఆర్కెస్ట్రా వెళ్ళి కూడా ఆర్కెస్ట్రా చేసాం. సో అందువల్ల కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా కొంచెం లేట్. రుద్ర గారు సార్ చెప్పండి. యాక్చువల్లీ ఈ స్పోర్ట్స్ డ్రామాలు చాలా రేర్గా వస్తుంటాయి. అందులోకి కబడ్డీ మీద అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. కబడ్డీ భీమ్లీ, కబడ్డీ జట్టు, ఒక్కడు లాంటి తెలుగు ఫిల్మ్స్ వచ్చాయి. బేసిక్గా మీరు ఇది పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ స్పోర్ట్ ని మీరు అన్నారు కదా కబడ్డీ ప్లేయర్ అని, సో అదేనా ఇంకేమన్నా రీజన్? అంటే సినిమా అనేది మోర్ దాన్ కబడ్డీ సార్. సినిమా అనేది చాలా ఎమోషనల్ జర్నీ. సో ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ అనేది చిన్నప్పుడు ఒక 11 years అప్పుడు మా కోచ్ దగ్గర ఆయన సబ్జెక్ట్ విన్నాను నేను. ఆయన లైఫ్ లో ఏం స్ట్రగుల్ అయ్యాడు, ఏం విన్నాడో విన్నాను. ఆ పాయింట్ అనేది నేను లైఫ్ పెరిగకపోతే ఆ స్టోరీ అంతా గ్రో అవుతూ వచ్చింది. సో ఈ కథ ప్రపంచానికి తెలియాలి. సో వరల్డ్ అంతా ఈ స్టోరీని వినాలి. ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ, హార్ట్ బ్రోకెన్ స్టోరీ ఖచ్చితంగా అందరికి ఇన్స్పైర్ అవుద్ది, ఆల్ ఏజ్ గ్రూప్ ఇన్స్పైర్ అవుద్దని సో బిలీవ్ చేసి సబ్జెక్ట్ దిగాను. విజయ్ గారు అండి, మీరు యాక్చువల్లీ పెద్ద ఫిలిమ్స్ లో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఈ సినిమా గురించి మీరు అన్నట్టు ఎఫర్ట్స్ పెట్టారు, చాలా ఇయర్స్ ట్రావెల్ చేశారు.
సో ఆల్ ద వెరీ బెస్ట్ అంతే. జస్ట్ మీ ఎఫర్ట్స్కి మంచి సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు ఇక్కడ చెప్పండి. ఈ కబడ్డీ స్పోర్ట్కి హైట్ అనేది ఎంత అడ్వాంటేజ్? మీ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఇది కబడ్డీకి హైట్ అడ్వాంటేజ్ కాదు సార్, యాక్చువల్లీ రియల్ ప్లేయర్స్కి అయితే అడ్వాంటేజ్. కానీ నేను ఇందులో కబడ్డీ నేర్చుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాను. బికాజ్ ఆఫ్ హైట్ తక్కువ ఉంటే ఆ మూమెంట్స్ ఫాస్ట్ పడతాయి, తర్వాత ఫిజికల్గా ఇంజురీస్ తక్కువ ఉంటాయి. ఇంత హైట్ పర్సనాలిటీ ఇప్పుడు నేర్చుకుని మన మూమెంట్ షార్ట్ పెడితే ఆయన స్పీడ్, ఆ రియల్ ప్లేయర్ టై టచ్ కానీ, లెగ్ లిఫ్ట్ చేసేది కానీ, థర్డ్ టచ్ కానీ, ఇవన్నీ చాలా డిఫికల్ట్ షాట్స్ అవి. తర్వాత బోనస్ వేయాలన్నా, నా హైట్కి బోనస్ వేయాలంటే ఇంకా ఎక్కువ అంటే నాకు అది అసలు కబడ్డీ ఇంత ముందు నేను బేసిక్గా వాలీబాల్ ప్లేయర్, కబడ్డీ అసలు నాకు టచ్ లేదు. కానీ అది నేర్చుకోవడానికి మాత్రం హైట్ అయితే చాలా హైట్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. సార్ డైరెక్టర్ గారు, కబడ్డీ అనేది ఇండియాలో ఒరిజిన్ అయిన స్పోర్ట్, ఆ ట్రెడిషన్ కల్చర్ లో మన భాగంగా మిక్స్ అయిన స్పోర్ట్. ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్ ఎక్కడ మిస్ అవ్వకుండా? అంటే సార్ ఇప్పుడు వచ్చిన కబడ్డీ గేమ్స్ అనేవి, కబడ్డీ మూవీస్ అనేవి యాజ్ కామెడీ ద్వారా వెళ్ళే, లేకుంటే అన్రియలిస్టిక్ చూపించారు సార్ ప్రెజెంటేషన్. ఈ సినిమాలో ఏంటంటే ఒక రియలిస్టిక్ స్టోరీ చెప్తున్నప్పుడు, ఒక రా స్టోరీ, గ్రిటీ స్టోరీ చెప్తున్నప్పుడు కంప్లీట్ గా ఒక రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా మేము పాటించాం సార్. కంప్లీట్ గా మా హీరో గారు ఆల్మోస్ట్ 1.5 year కంప్లీట్ గా గేమ్ గురించే ట్రైనింగ్ తీసుకున్నారు సార్ ఇండియా కోచ్ దగ్గర. సో ఆయన షూట్కి వెళ్లే ముందు ప్లేయర్స్ ని కలిసారు, చాలా మంది ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలిసారు. ఆ తర్వాత క్యాడర్ లో లీన్ అయిపోయాడు. కంప్లీట్ గా ఏంటంటే ఈ కంప్లీట్ ప్రతి డీటెయిలింగ్ తీసుకున్నాం సార్ కంప్లీట్ గా. ఇప్పుడు అప్పట్లో 1980s లో వాడిన కోర్ట్ సైజెస్ కానీ, తర్వాత అప్పుడున్న కొన్ని టెక్నికల్ టర్మ్స్ లేవు అప్పుడు. సో అప్పుడైతే ఎగ్జాక్ట్ ఏ ఉన్నాయో అవన్నీ రీసెర్చ్ చేసి మరి కోర్ట్ మెజర్మెంట్స్, లైన్స్, ఎవ్రీథింగ్ డీటెయిల్ తీసుకున్నాం సార్. దాంతోపాటు గేమ్ షూట్ చేసేటప్పుడు అందరు నార్మల్ మన జూనియర్ యాక్టర్స్ పెట్టినా, నార్మల్ యాక్టర్స్ పెట్టినా ఫేక్ గా ఉంటుందని కంప్లీట్ గా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్స్, స్టేట్ లెవెల్ ప్లేయర్స్ వాళ్ళందరినీ హైర్ చేసుకొని వాళ్ళతో షాట్లన్నీ ప్రాపర్ మళ్ళీ వర్క్ షాప్ చేయించి షూట్కి వెళ్ళాం సార్. అంతా మీరు సినిమా చూస్తుంటే రియల్ ఒక గేమ్ జరుగుతుంది. మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక టోర్నమెంట్ జరిగినప్పుడు ఎలా గేమ్ ఉంటుందో అలానే రియలిస్టిక్ గా అనిపిస్తుంది సార్ మీకు. ఎక్కడ కానీ అన్రియలిస్టిక్ కానీ ఇలా ఉన్నది ఏంటి అలా ఉన్నది ఏంటి అనుకోరు. సో ఎగ్జాక్ట్ గా మీరు ఆ గేమ్ లో క్లీన్ అయిపోతారు సార్. అది నా ప్రామిస్. డిస్ట్రిబ్యూటర్కి చూపించామండి. చూపిస్తే నేను ఎప్పుడు డైరెక్టర్తో ఫస్ట్ గేమ్ పార్ట్ చాలా జాగ్రత్త, బోర్ అవ్వకూడదని చెప్తుంటే, సో నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ పరిచయం అయ్యారండి నా కజిన్ ద్వారా. ఆయన ఫస్ట్ మాట్లాడేది గేమ్లో ఎక్కడ బోర్ లేదని అన్నారు. నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ ఇంకోటి మర్చిపోయానండి, మా డైలాగ్ రైటర్ని మర్చిపోయాను. మాతో చాలా డ్రా చేసాడు, బాగా డైలాగ్స్ రాశాడు. డైలాగ్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టరు అండ్ రవీంద్ర పుల్లే ఆయన పేరు. సో వీళ్ళిద్దరు డైరెక్టర్ ఇద్దరు డే 1 నుంచి వాళ్ళు బాగా కూర్చుని డైలాగ్స్ రాసి వాళ్ళు చెప్తుంటే చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను. సో శ్రీను గారు, ఈ సినిమా కబడ్డీ బ్యాక్గ్రౌండ్ లో చేశారు కాబట్టి ఇది ఆల్మోస్ట్ హిట్ ట్రాక్. ఆల్రెడీ ఒక్కడు, కబడ్డీ, భీమిలి కబడ్డీ లాంటి సినిమాలు చూసాం. ఈ సినిమా గురించి కూడా కొంత జర్నీ నాకు తెలుసు. అను రాఘబోడ్ గారికి చూపించారు ట్రైలర్. అవును సార్. మన విజయేంద్ర కూడా ఫౌజీ సినిమాలో చేస్తున్నాడు. ప్రభాస్ గారికి చూపించి ఏమైనా ట్వీట్ చేయించగలరా సినిమాని? అంటే అలాంటి పెద్ద హీరోలు ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదేమైనా మంచి ఐడియా సార్. ఇది ఇప్పటి వరకు రాలేదు. మేము తప్పనిసరిగా ప్రభాస్ గారిని, అను రాఘబోడ్ గారి ద్వారా మేము రీచ్ అవుతాం సార్. అండ్ హీరో గారు కూడా అక్కడ ఎలాగ చేస్తున్నారు కనుక మా హీరో గారు ఆయన్ని కూడా అడుగుతాము, నేను మా డైరెక్టర్. అది తప్పనిసరిగా మేము. హీరో గారు, ఆ డైరెక్టర్ గారు వచ్చి ఫస్ట్ డే కథ చెప్పినప్పుడు మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి, మీ రెస్పాన్స్ ఏంటి? అసలు ఫస్ట్ డే మీరు ఏం మాట్లాడుకున్నారు మీ ఇద్దరు? ఫస్ట్ మీటింగ్ గురించి చెప్పండి. ఫస్ట్ మీటింగ్ పిలవగానే వెళ్ళగానే స్టోరీ ముందు ఏం మాట్లాడినా స్టోరీ చెప్తాను, స్టోరీ వినండి సార్ ఫస్ట్ అంటే. సరే, స్టోరీ వినగానే నాకు ఎప్పటి నుంచో ఒక యాక్టర్గా చేయాలనే కంటెంట్ దాంట్లో కనబడింది. లోపల బ్లష్ అవుతున్నాను నేను, కానీ బయటికి రానివ్వకుండా లోపల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఒక యాక్టర్కి అన్ని వేరియేషన్స్ ఇంతకుముందు చెప్పాను నేను, అన్ని లవ్, బ్రేకప్, ఎమోషన్, సక్సెస్, ఫెయిల్యూర్, ఇన్ని అంటే నెగిటివ్ క్యారెక్టర్ చేసిన నెగిటివ్కి దీనికి క్వైట్ ఆపోజిట్. యాక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ చేసిన పాజిటివ్ క్యారెక్టర్ చేయాలంటే చాలా టఫ్ టాస్క్గా ఉంటుంది. ఆడియన్స్ కూడా చాలా వరకు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ నెగిటివ్ చేసే దాని నుంచి రావాలని చాలా సెట్. అది ఈ సినిమాలో అది ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేశారంటే నా అదృష్టం.
అది ఆయన చెప్పగానే నేను చాలా ఆయన పెట్టిన కండిషన్ ఒకటే కొంచెం ఆలోచించేలాగా ఆయన టైం తప్ప స్టోరీకి అయితే ఫుల్ ఇంప్రెస్ అయిపోయాను. అంత డెఫినెట్గా చెయ్యాలి, ఏ రకంగానే మూవీ చేయాలనే దాంట్లో అనుమానం. విజయ్ గారు సార్, అంటే ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే, సో మీ ఫిజికల్ ఛాలెంజెస్ ఏ స్టేజెస్ ఉన్నాయని చెప్పారు. సో ఏంటంటే దాని గురించి పర్టికులర్గా ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది స్టార్స్ కూడా చాలా ట్రై చేశారు, లైక్ సినిమాకి షార్ట్కి చాలా డిఫరెంట్గా కనబడతాయి. బట్ టీజర్ చూసినప్పుడు ఆ కష్టం మాకు తెలిసింది. బట్ చేసేటప్పుడు మీకు ఎలాగా అనిపించింది? ఏమన్నా కొంచెం దాని నుంచి ఏమన్నా బాగా కష్టం, లేకపోతే హెల్త్ పరంగా ఏమన్నా అప్సెట్ అవటం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారు? ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే మేము స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్ వేసినప్పుడు దానికి ఒక హైట్ అంటే 110, 105 kgs ఆ రేంజ్లో ఉంది. దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ స్కెడ్యూల్కి మేము అంటే మాకు ఇంటర్లింక్ ఏంటంటే ఫిజికల్తో పాటు లుక్ కూడా ఇంటర్ఫేర్ ఉంది దాంట్లో. ఆ లుక్లో మేము చేయాలంటే ఒక దానికి బియర్డ్ ఎక్కువ ఉంటుంది, క్లీన్ షేవ్ ఉంటుంది, తర్వాత మీడియం బియర్డ్ ఉంది, ఫుల్ ఉంది, లాస్ట్ వచ్చేసరికి ఇంకా అది ఇంకా వేరే ప్యాటర్న్, అలా ఇంటర్లింక్ ఒక దానికి చేసింది మళ్ళీ వేరే దానికి వేరే స్కెడ్యూల్కి చేయలేము మేము. ఈ స్కెడ్యూల్కి 7 months 8 months మేము టైం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే బియర్డ్ ఇవి కానీ బాడీ కానీ అలా ప్రతి దాంట్లో ఒకసారి తగ్గి పెరిగి ఇంకోటి సీజన్స్ కూడా ఉన్నాయి కదా మాకు. ఇప్పుడు కొన్ని మేము స్నో చేయాల్సి వచ్చింది, ఆ స్నోలో చేయాల్సినప్పుడు ఆ సీజన్లోనే వెళ్ళాలి, ఆ స్కెడ్యూలే ప్లాన్ చేయాలి మేము. ఆ స్కెడ్యూల్ చేయాలన్నప్పుడు ఒకవేళ నేను వెయిట్ ఎక్కువ ఉన్నా వెయిట్ లాస్ అవ్వాలి, అలా అప్ అండ్ డౌన్ ఒక 5-6 times వెయిట్ లాస్ అయ్యే చేసాం. లాస్ట్ 6 pack వచ్చేసరికి కోవిడ్ టైం, ఒకసారి 3rd wave ఏదో జరుగుతుంది కోవిడ్. ఆ టైంలో మేము బహల్గామ్ షూట్కి వెళ్ళాలంటే ఆ షూట్లో ముందే అక్కడ హోటల్స్ కానీ ఇవన్నీ అన్నీ బుక్ చేస్తారు. అప్పుడు చేయడానికి హెవీగా పర్ డే వచ్చి 5 hours, మార్నింగ్ 2.5 hours, ఈవినింగ్ 2.5 hours వర్కౌట్ చేయాల్సి వచ్చింది. అది చాలా విక్రాంత్ గారు సార్, అంటే బయోపిక్స్ అంటే కొన్ని మాకు తెలుస్తాయి, కొన్ని మాకు తెలియదు. సో అంటే ఇందాక ఈ టీజర్ చూసినప్పుడు కూడా ఇందాక గూగుల్లో అంతే ఎతికితే ఎక్కడా కూడా ఫోటో కానీ ఆయన గురించి ఒక స్టోరీ కానీ ఎక్కడా లేదు. అండ్ మీరు మాట్లాడుతూ ఆయనతో నేను కోచింగ్ వెళ్ళినప్పుడు ఆయన స్టోరీ చెప్పినప్పుడు నన్ను బాగా కదిలించింది అన్నారు. సో అలాంటివి చాలా ఉంటాయి, బట్ పర్టికులర్ గా ఆయన మీకు చెప్పింది కానీ లేకపోతే స్టోరీ మొత్తంలో ఈ పాయింట్ బాగుంది, తీస్తే జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది అనుకున్న పాయింట్ ఏంటి? అంటే సార్, అతని బేసిక్ గా ఈ సబ్జెక్ట్ లో ఉన్నది ఎమోషనల్ జర్నీ సార్. సో అంటే మోర్ దెన్ స్పోర్ట్ ఫిల్మ్, మోర్ దెన్ కబడ్డీ, అతని పర్సనల్ లైఫ్ లో ఒక జర్నీ ఉంది. ఆ జర్నీ నన్ను కదిలించింది. అంటే ఆ ఏజ్ లో నాకు అర్థం కాలేదు. సో జనరల్ గా ఆయన చెప్తాడు, నేను ఇలా ఇండియాకి ఆడిన తర్వాత నా లైఫ్ ఇలా అయిపోయింది, ఇలా చేయాలనుకున్నాను, ఫైనల్ ఇలా సాధించానని చెప్తాడు. ఇప్పుడు ఆ పాయింట్ నేను రివీల్ చేయకూడదు, సో అది మూవీ చూసినప్పుడు తెలుస్తుంది. సో బట్ ఆ పాయింట్ నన్ను కదిలించడంతో అదే స్టోరీని నన్ను డ్రైవ్ చేసింది. సో నేను అది కంప్లీట్ గా నాకు డైరెక్షన్ ఎక్కడ వర్క్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ ఒక సినిమా చూసి నేర్చుకున్నాను. బట్ ఈ స్టోరీ నేను డైరెక్టర్ చేసింది. సో అది అర్జున్ చక్రవర్తి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మాత్రం మీ ఎమోషనల్ మాత్రం అందరూ కనెక్ట్ అవుతారు. Here. Congratulations for 1 decade in cinema. Thank you. And, what made you choose these characters for money or for name? What made you choose your job? Money. You see, as an actor, of course, this is my profession. So there is passion also before money. There is love for the art before money. There is a Sija who wants to be a good actor before money. So I think money is not always the driving thing. And when I met the team, when they came to Kerala for auditions, I had attended the auditions. So I guess again it's not about the money, it's because I went through the audition, I passed the audition, and they decided I'm very good for my character. My character's name is Devika. So and I know he never used to call me Sija. Other than paid, but he never calls me Sija. He's in love with Devika. Always he says Devika, Devika, Devika. Always on the set also, Eppume Devika da. So I think for a month I was working, I forgot my name da. So I thought, okay, Devika is me. I don't know if anybody calls me Sija, I'll be like, no, I don't know Sija, I know Devika. So yeah, it's not always about money. It is also first about movies. It's about the film. And one thing I liked about Arjun Chakravarti, it's a life story. The life story of cinema akumboda, it is difficult. And Telugu cinema, it has a flavor.
there is a flavor of mass always in Telugu cinema. But I feel there is mass in our movie, but in a realistic way. In a realistic way of a champion who has lost and is coming back to his passion again of kabaddi and winning it. That is the mass of the movie. So I think, yes, I'll just say I'm happy to be part of this team. ఆల్ ద బెస్ట్. Thank you so much. విజయ్ గారు. విక్రాంత్ వన్ మోర్ బ్రో, తను రెమ్యునరేషన్ తీసుకునేదాన్ని 10% తీసుకున్నాయి. సో తను ప్యాషన్తోనే సినిమా చేస్తాను. ఓకే, విక్రాంత్ గారు మీకు చెప్పండి సార్. ఇలాంటి సినిమాలకి మేజర్లీ కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. రైట్. అది ఏంటనేది తర్వాత మార్కెట్ దాని మీద బేసే ఉంటుంది. ఇప్పుడు మొత్తం మారిపోయింది సినిమా బిజినెస్. సో విజయ్ రామరాజు అంటే యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నారు కనిపించింది. కానీ ఆయన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ దెన్ మీరు రాసుకున్న కథకు ఆయన న్యాయం చేశాడు లేదా? రైట్ సార్. సో ఫస్ట్ క్వశ్చన్, అతను చూస్ చేసిన రీజన్ ఒకటి వచ్చేసి కంప్లీట్గా ఒక యాక్టర్ 4.5 years డెడికేటెడ్గా ఉండాలి సార్ ప్రాజెక్ట్కి. సో చాలా మంది ఆడిషన్ చేశాను, బట్ విజయ్ రామరాజు వచ్చిన తర్వాత తనలో నాకు స్పార్క్ అనిపించిన తర్వాత మేము ఒక డిసైడ్ అయ్యాం, ఒక 2 months ట్రావెల్ చేద్దాం, వర్క్షాప్ చేద్దాం. సో మనం వర్కౌట్ అయితే మూవ్ అవుదాం, లేదంటే డ్రాప్ అవుదాం అని మేము డిసైడ్ అయ్యాం. సో ఆ తర్వాత 2 months కంప్లీట్గా వర్క్షాప్ చేసిన తర్వాత నాకు అతనిలో అర్జున్ చక్రవర్తి కనిపించాడు. ఏదైతే స్టోరీని రాగా గ్రిట్టీగా అనుకున్నాను, ఒక రియలిస్టిక్గా ప్రజెంట్ చేయాలనుకున్నాను పర్ఫార్మెన్సెస్ అన్ని, సో దానిలో నాకు కనిపించాయి. ఆ తర్వాత కంప్లీట్గా 4 months ట్రావెల్ చేసి మళ్ళీ కంప్లీట్గా వర్క్షాప్ చేసి అతన్ని ఒక విజయ్ నుంచి అర్జున్ చక్రవర్తిగా మార్చాం. సో అతన్ని చూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో మర్చిపోయాను. అదే అడిగాను సార్, అంతే ఆ క్వశ్చన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, సౌండ్ ఇంజనీర్ని మ్యూజిక్ డైరెక్టర్గా కంపోజ్ చేశారు కదా. సో యూ స్టీల్ ద షో యాక్చువల్లీ, టేక్ అబౌవ్. విజయ్ గారు. హాయ్ అండి. So yes, thank you. First of all, I have to thank my entire team, which is Tubaki, Sujit, Vignesh, and Ritu Isaac, and all the other musicians who played a major role in this. All are like top-notch musicians who worked in top films in both Indian industry. So Kailash K sang the song, and also Kapilan sang the song, and Deepti Suresh, which yeah. So a lot of familiar people sang the song, and you will be enjoying the tracks, and definitely the tracks will be getting on hit. And also, and as you asked, this is not a profession, and this is something passion for a heart, which we love for. And this film is something beyond, which has each an emotion of a lot of people work for money. Money makes a human to run daily survival. Okay, beyond that money, people will run for certain passion. Okay, so this movie will go through the each and emotion in detail while watching. And yes, Vignesh Bhaskaran. Yes, thank you. Next big thing in music industry. Thank you. All the best. Thank you. విజయ్ గారు. హాయ్ అండి, దిస్ ఈస్ రాణి. టీజర్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ మీ ఎఫర్ట్స్ చాలా బాగా కనిపించాయి. స్నోయి లొకేషన్స్లో ఎవరైనా ఒక మంచి సాంగ్ తీస్తారు అలా ఉంటుంది, కానీ బట్ అక్కడ మీరు ఒక స్టిక్ని హోల్డ్ చేస్తూ ప్రాక్టీస్ చేశారు కదా, దాని గురించి. అదే బేసిక్గా ఇక్కడ నుంచి మేము అది క్యారీ చేయాలంటే బేసిక్గా థర్మాకోల్ దాంతో అది మనకి చేస్తారు, కానీ మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అది క్యారీ చేయాలంటే అవ్వలేదు. ఒకవేళ మళ్ళీ బ్రేక్ అయినా అవ్వదని అప్పుడు డైరెక్టర్ ఏంటంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నాం కాబట్టి నువ్వు ఎంతవరకు ఎఫర్ట్ చేయగలవు వెయిట్ అని అడిగేసరికి అక్కడ మేము రియల్ ట్రైన్ ఒకటి బ్రేక్ చేసి దాంట్లోంచి మేము 50 kgs వరకు మాకు ఓకే నేను హ్యాండిల్ చేయగలను 50 kgs మేము అనుకున్నాం. అప్పుడు వెయిట్ చెక్ చేసి 50 kgs మేము చూసుకుని బిఫోర్ షూట్ డే చూసుకున్న తర్వాత మేము స్నోలో ముందు షార్ట్స్ ఏమైందంటే ఆ రోజు మార్నింగ్ టైంలో మేము ఆ తాడుతో లాగే షార్ట్స్ ఉన్నాయి కదా స్నోలో వేసి అవి లాగడం వల్ల అది అప్పుడు ఏంటంటే ఆ వాటర్ తీసేసుకుని అది 110 kgsకి వెళ్ళిపోయింది వెయిట్. ఈవినింగ్ ఏంటంటే వెయిట్ పుష్ చేసి వెయిట్ మోసేది ఆ షాట్లో ఉన్నాయి. ఆ షాట్లో మేము ఎక్కడ స్నోలో ఇంకా ఆల్మోస్ట్ మీకు లెగ్ ఇంతవరకు డౌన్ దిగుతుంది దాంట్లో. అలాంటి దాంట్లో మేము
ఆ టేక్లు చేయాలంటే చాలా, దాన్ని తీసుకురావాలంటే 3 మెంబర్స్, దట్టు ఈవినింగ్ టైం అనేసరికి టెంపరేచర్ ఇంకా లో అయిపోయేది, అందులో స్లీవ్లెస్, చాలా చాలా ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఫర్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ.